హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వ్లాగ్స్. ఈరోజు అయితే శనగపప్పు చూపిస్తుంది ఏంటనుకుంటున్నారా? అదేం లేదండి. ఈరోజు అయితే మా బజార్కి ఒక సైకిల్ వేసుకొని పాత సామానం కోసం ఒక అతను వచ్చారనమాట. చిన్నతనంలో అలా వస్తే కనుక ఇనుప ముక్కలు వేసి మనం ఏదో ఒకటి మిఠాయి కొనుక్కునే వాళ్ళం కదా, అలాగా ఈరోజు జరిగింది. ఇక అతని దగ్గర అయితే శుభ్రంగా లేదు, కవర్ గట్ట వేసి లేదనేసి నేను ఇంకా పిల్లల్ని తీసుకోవద్దనేసి ఇలా చేస్తున్నాను. ముందైతే నేను పుట్నాల పప్పు తీసుకున్నాను, పుట్నాల పప్పు షుగర్ తీసుకున్నాను. తర్వాత పుట్నాల పప్పు అనేది ఇలా ద్వారగా వేయించుకున్నాను. తర్వాత అది బండిలో షుగర్ కూడా వేసాను. షుగర్ కూడా లైట్గానే వేసాను. షుగర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ షుగర్ కనిపిస్తుంది అనమాట పల్సగా. కాకపోతే నేను షుగర్ తక్కువ వేసాను, ఎక్కువ వేస్తే హెల్దీ కాదనేసి. తర్వాత షుగర్ మునిగిందాక వచ్చిన గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలా మరిగించేసుకున్నాను. దీన్ని అయితే తీగపాకం వచ్చిందని ఇక్కడ వేసి చూస్తున్నాను కదా. తీగపాకం వచ్చిన తర్వాత ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చింది. మరి పాకం అనేది ముదిరిపోకుండా కొంచెం తీగపాకం లాగా వస్తే సరిపోయిద్ది అనేసి ఇక్కడైతే వచ్చింది చూసారా, ఇక్కడైతే సరిపోయింది. ఇప్పుడైతే ఇందులో ముందుగా వేయించుకున్న పుట్నాల పప్పు అనేది వేసేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పుట్నాల పప్పు అనేది ఈ పాకంలో వేసేసి తిప్పేసుకుంటున్నాను. కొంచెం ఉంటే యాలకుల పొడి కూడా వేసుకుంటూ, నేనైతే కొంచెం లైట్గా వేసాను యాలకుల పొడి అనేది. తర్వాత తిప్పేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచేసి కట్టేయాలి. గ్యాస్ కట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని ఇలాగా పల్చగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకం అనేది ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడైతే కొంతసేపు ఆరనిచ్చేయాలి. ఇక్కడ చూసారా ఇలా వచ్చిందనమాట, చిన్న చిన్న ముక్కల్లాగా వస్తుంది అనమాట. అదే షుగర్ ఎక్కువ ఉంటే పల్చగా వస్తుంది, పప్పు అనేది తక్కువ ఉంటుంది. షుగర్ ఎక్కువ ఎందుకులే అనేసి నేను కొంచెమే వేసాను. ఇలా నాకు వాళ్ళ దగ్గర ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో ఎలా ఉందో, మీ చిన్నతనం గుర్తొచ్చిందో లేదో కామెంట్ అయితే తప్పకుండా చేయండి.